రాయలసీమ న్యూస్. ఆగస్టు 15 వచ్చిందంటే నంద్యాల జిల్లాలోని ఈ హోటల్లో టీ ధర ₹1. దేశభక్తిని చాటేందుకు ఒక చిరు వ్యాపారి 10 ఏళ్లుగా ఈ సేవను కొనసాగిస్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన నాగరాజు టీ హోటల్ నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టీ, కాఫీ, లెమన్ టీవీని కేవలం ₹1కే అందిస్తున్నారు. సాధారణ రోజులో ₹10 ఉండే ఈ పానీయాలను స్వాతంత్ర దినోత్సవం రోజున మాత్రం ₹1కే విక్రయిస్తున్నారు. గత 10 ఏళ్లుగా ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. హోటల్కు వచ్చే ప్రతి ఒక్కరికి ₹1కే టీ అందిస్తూ దేశంపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. అనంతపురంలో న్యాయవాదుల ఆందోళనకు తెరపడింది. పాపంపేట మరియమ్మ ఆలయం వద్ద న్యాయవాది గౌతమ్ రాజుపై అనంతపురం రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ యాదవ్ దాడి చేశారంటూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ఉదయం 10 గంటల నుండి అర్ధరాత్రి 2 గంటల వరకు సుమారు 16 గంటల పాటు న్యాయవాదులు ధర్నా కొనసాగించారు. ఆందోళన విరమించాలని డీఎస్పీ చంద్రశేఖర్ నచ్చచెప్పినా న్యాయవాదులు పట్టు విడలేదు. చివరకు రూరల్ సిఐ శ్రీకాంత్ యాదవ్ న్యాయవాదికి క్షమాపణ చెప్పారు. న్యాయవాది అని తెలియక ఈ ఘటన జరిగిందని, తన తప్పైపోయిందని అంగీకరించారు. సిఐ క్షమాపణ చెప్పడంతో న్యాయవాదులు ధర్నా విరమించారు. దీంతో అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద నెలకొన్న ఉద్రిక్తతకు తాత్కాలికంగా చెప్పినాడు. ఎనభైవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప జిల్లా ప్రొద్దుటూరు గాంధీ రోడ్డులోని గాంధీజీ విగ్రహం వద్ద మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాకు గౌరవం సమర్పించి దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు జాతీయ జెండా రంగులతో కూడిన బ్యాడ్జీలను పంపిణీ చేశారు. ప్రజలకు దేశభక్తి, జాతీయ ఐక్యతపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి తమ వంతు బాధ్యతగా సేవ చేయాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాసేవ, మానవత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఫౌండేషన్ సభ్యులు కోరారు. యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములై సమాజ సేవకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, సేవాభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం రాయలసీమ న్యూస్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై రాయలసీమ.